ప్రపంచ అంతరిక్ష రంగంలో మరో అద్భుత ఘట్టం నమోదైంది. ఆర్టెమిస్ 2 మిషన్ ద్వారా మానవుడు మళ్లీ చంద్రుడి దిశగా ప్రయాణించి చరిత్ర సృష్టించాడు. ఈ మిషన్ కేవలం ప్రయాణం మాత్రమే కాదు, మనిషి మళ్లీ చంద్రుడిపై అడుగుపెట్టే భవిష్యత్తుకు బలమైన పునాది వేసింది. ఈ మిషన్ను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా అత్యాధునిక సాంకేతికతతో రూపొందించింది. ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్లో 4 వ్యోమగాములు చంద్రుడి వైపు ప్రయాణం ప్రారంభించారు. ఈ ప్రయాణం ప్రారంభమైన కొన్ని గంటల్లోనే భూమి నుంచి తీసిన దృశ్యాలు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాయి. ముఖ్యంగా అంతరిక్షం నుంచి చూసిన భూమి రూపం అందరినీ ఆకట్టుకుంది. ఒక దశలో భూమి నెలవంకలా కనిపించడం, మరో దశలో చంద్రుడి వెనక దాగిపోవడం, మళ్లీ ప్రయాణం తిరిగి ప్రారంభమైనప్పుడు భూమి వెలుగుతో మెరిసిపోవడం, ఇవన్నీ చూస్తుంటే విశ్వం ఎంత అద్భుతంగా ఉందో అర్థమవుతోంది. ఈ దృశ్యాలు అందం కోసం మాత్రమే కాదు, శాస్త్రీయ పరిశోధనకు కూడా ఎంతో కీలకం. ఇక ఈ మిషన్లో అత్యంత ఆసక్తికరమైన ఘట్టం లూనార్ ఫ్లైబే. ఈ దశలో ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడి గురుత్వాకర్షణను ఉపయోగించుకుని మరింత దూరం ప్రయాణించింది. చంద్రుడిని చుట్టి తిరిగిన తర్వాత దాదాపు 6400 కిలోమీటర్ల దూరం దాటి వెళ్లడం ఈ మిషన్ ప్రత్యేకత. ఇది భవిష్యత్తులో మరింత లోతైన అంతరిక్ష ప్రయాణాలకు మార్గం చూపుతుంది. ఈ ప్రయాణంలో మరో ఉత్కంఠభరిత ఘట్టం చంద్రుడి అవతల వైపుకు వెళ్లినప్పుడు భూమితో సంబంధాలు తెగిపోవడం. దాదాపు 40 నిమిషాల పాటు వ్యోమనౌక నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు. అయితే ఇది ప్రమాదం కాలేదు, ఇది పూర్తిగా ముందే అంచనా వేసిన పరిణామం. దీనికి కారణం లైన్ ఆఫ్ సైట్ అనే శాస్త్రీయ సూత్రం. రేడియో తరంగాలు నేరుగా ప్రయాణిస్తాయి. చంద్రుడి వెనుక భాగానికి వ్యోమనౌక వెళ్లినప్పుడు భూమి వ్యోమనౌక మధ్య చంద్రుడు అడ్డంగా నిలుస్తాడు. దీంతో సిగ్నల్స్ వెళ్లవూ రావు. ఈ పరిస్థితిని శాస్త్రవేత్తలు రేడియో షాడో జోన్ అని పిలుస్తారు. ఆ 40 నిమిషాల తర్వాత మళ్లీ కమ్యూనికేషన్ ప్రారంభం కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ మిషన్ మరో ముఖ్యమైన రికార్డు కూడా సృష్టించింది. 1970లో జరిగిన అపోలో 13 రికార్డును ఇది అధిగమించింది. దాదాపు 4 లక్షల కిలోమీటర్లకు పైగా ప్రయాణించి భూమి నుంచి అత్యంత దూరం వెళ్లిన మానవ సహిత అంతరిక్ష యాత్రగా నిలిచింది. గత 50 ఏళ్లుగా మానవుడు భూమి కక్ష దాటి అంత దూరం వెళ్లలేదు. 1972 తర్వాత ఇది మొదటి అతిపెద్ద ప్రయత్నం. ఈ నేపథ్యంలో మిషన్ సక్సెస్ కావడం అంతరిక్ష రంగానికి కొత్త దిశను చూపించింది. అయితే ఈ ప్రయాణం పూర్తిగా సాఫీగా సాగిందా అంటే కాదు. మధ్యలో కొన్ని సాంకేతిక సమస్యలు కూడా ఎదురయ్యాయి. ముఖ్యంగా ఉరాన్ క్యాప్సూల్స్ లోని టాయిలెట్ సిస్టంలో లోపాలు తలెత్తాయి. అత్యాధునిక సదుపాయాలతో రూపొందించిన ఈ వ్యవస్థలో సమస్య రావడంతో వ్యోమగాములు తాత్కాలిక ప్రత్యామ్నాయాలను ఉపయోగించాల్సి వచ్చింది. ఇది చిన్న సమస్యలా కనిపించినా దీర్ఘకాల అంతరిక్ష ప్రయాణాల్లో ఇలాంటి అంశాలు ఎంత ముఖ్యమో ఇది గుర్తు చేసింది. భవిష్యత్తులో చంద్రుడిపై లేదా అంగారక గ్రహంపై మనుషుల్ని పంపాలంటే ప్రతి చిన్న అంశం కూడా పర్ఫెక్ట్ గా పనిచేయాలి. ఇక ఈ మిషన్ ద్వారా మరో ముఖ్యమైన విషయం కూడా స్పష్టమైంది. అంతరిక్షయానంలో మానవ ప్రయాణం అనేది కేవలం టెక్నాలజీ మాత్రమే కాదు, అది ధైర్యం, ప్రణాళిక, సహనం కూడా ఉండాలి. మొత్తానికి ఆర్టెమిస్ 2 ప్రోగ్రాంలో ఈ మిషన్ కీలక మైలురాయిగా నిలిచింది. త్వరలోనే ఆర్టెమిస్ 3 ద్వారా మానవుడు మళ్లీ చంద్రుడిపై అడుగుపెట్టే అవకాశం ఉంది. మనిషి మరోసారి జాబిల్లిపై నడిచే రోజు మరింత దూరంలో లేదు. ఆ దిశగా ఇది ఒక గొప్ప అడుగు అని చెప్పొచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఏషియానెట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.